మంచిది. గడిచిన ఇంచుమించు ఒక 10 వారాల నుండి మనము శ్రమ అనే సబ్జెక్ట్ మీద ముందుకు వెళ్తున్నాం. మనందరికీ తెలుసు, ఎన్నో విషయాలను ఇక్కడ ప్రభు మనకి చూపిస్తూ ఉన్నారు. దానిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి వారం దేవుడు తన ఆత్మతో మనల్ని నడిపించి మనకు చక్కని మాటలు వివరించి, ఎందుకంటే నేను చెప్పేది ఎక్కువగా ఒకటే, శ్రమ వచ్చేది ఎక్కువ క్రైస్తవులకి వస్తుందని చెబుతున్నాను. మళ్ళీ అదే చెప్తున్నాను మనందరికీ. కాబట్టి ఆ శ్రమ వచ్చినప్పుడు క్రైస్తవుడు ఎలా ఉండాలి, క్రైస్తవులు ఎలా ఉండాలి అనే విషయంలో ఎన్నో మాటలు ప్రభు మనకు నేర్పిస్తున్నాను. దానిలో మొదటి రిఫరెన్స్, మరి మొదటిగా మనం ప్రతి వారం చదివేదే యెషయా గ్రంథము 27:3 చదివి తర్వాత ఎబ్రీ రాసిన పత్రిక 11:6 చదవాలి. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండా దీవారాత్రము దానిని కాపాడుచున్నాను. ఆమేన్. ఎబ్రీ 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడివైన మా కన్న తండ్రి, మీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇక్కడ ఈ మాటలు వివరిస్తున్నది ప్రభా నేను కాదు, మీరే. తండ్రి, నీ నోటు బోరగా నన్ను ఈ క్షణములో వాడుకొనండి. ఇక్కడ ఈ విత్తుతున్న విత్తనము ప్రతి హృదయములో నీరు అని అంటుకట్టి ఫలింపజేయండి. నిద్రమత్తులు, అవిధేతులు, వ్యతిరేక శక్తులు యేసునామములో లయపరచండి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి వినుబుద్ధి చేయి, ఆత్మను రిలీజ్ చేయమని ప్రార్థన చేస్తూ కూడి వచ్చిన మమ్మల్ని, సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యెహోవాను నేను దానికి కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషము నేను దానిని నీరు కట్టుచు, ఎవడును దాని మీదకి రాకుండా దివారాత్రము నేనేం చేస్తున్నాను, కాపాడుచున్నాను అనే విషయాన్ని మనము మూల వాక్యముగా ప్రతి వారం వింటున్నాం. అంటే దేవుడు కాపుదల దివారాత్రము మన మీద ఉన్నది అనే విషయాన్ని మనం వింటూ ఉన్నాం. ఒక మనిషి విశ్వాసములో ఉండటానికి మొదటిదిగా దేవుడు కాపుదల మనకు ఉండాలి. దేవుని కాపుదల మనం ఉన్నదని గ్రహించగలిగినప్పుడే మనము విశ్వాసములో ముందుకు వెళ్ళగలము. అయితే ఎబ్రీ రాసిన పత్రికలో మనం 11లో ఏం చదవంటే, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఆమేన్. ఏమి లేకుండా, విశ్వాసము లేకపోతే దేవునికి ఒక మనిషి ఇష్టపడుట అసాధ్యం. అంటే ఎవరు ఇష్టపడతాం? దేవుడు. అంటే ఒక మనిషికి విశ్వాసము లేకపోతే దేవుడికి ఇష్టడై ఉండలేమంట. అదేంటి, విశ్వాసం లేకపోతే దేవుడు ఎందుకు నిన్ను ఇష్టపడడు? విశ్వాసం లేకపోతే మనం దేవునిలో మనం నిలవబడలేము, యథార్థంగా నడవలేము, ప్రభు కొరకు బ్రతకలేము. కాబట్టి ఆయన మనల్ని ఇష్టపడ్డు. ఆయన మనల్ని ఇష్టపడాలంటే విశ్వాసం లేకుండా నువ్వు దేవుడికి ఇష్టడై ఉండలేవు. విశ్వాసము ఉంటేనే మనము దేవునికి ఇష్టపడే వ్యక్తిమి. అప్పుడే మనకి ప్రతి దినము ఆయన దివారాత్రం ఏం చేస్తాడు చెప్పాలి, ఎవడు నీ మీదకి రాకుండా కాస్తాడు. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. అంటే మనిషి మొదటిగా నేను చెప్పేది ఏంటి తెలుసా, విశ్వాసం అనేది ఎప్పుడైతే ఒక మనిషి జీవితంలో ఉంటుందో అప్పుడే ఆ మనిషి దేవునికి ఇష్టంగా బ్రతకగలడు. ఆమేన్. అంటే విశ్వాసమునకు దేవుడి ఇష్టముకు అసలు సంబంధం ఏంటండి? ఇష్టానికి దేవుడు మనల్ని ప్రేమించడానికి అసలు సంబంధం ఏంటి? ఎందుకంటే నీకు విశ్వాసం ఉందనుకో, విశ్వాసం ఎవరి మీద ఉందంట మనం చెప్పాలండి, యేసుక్రీస్తు ప్రభు మీద మనము విశ్వాసమును నిలిపి ఉంచుతాం. అంటే దేవుడి మీద నీకు విశ్వాసం ఉన్నది అని నీ నోట నుంచి వచ్చే మాట ఆయన మనల్ని ఇష్టపడేటట్లుగా చేస్తుంది. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసము లేనివాడు దేవుడిని ఎలా నమ్ముతాడు? విశ్వాసము లేని ఒక వ్యక్తి దేవుడిని నమ్మలేరు కదా. దేవుడే లేడు, దేవుడు ఏమి చేయడు, ఏమి ఇవ్వడు అని ఎవరు అంటారంటే విశ్వాసము లేనివారు అంటారు. కాబట్టి దేవుడు అట్టి వారిని ఇష్టపడట్లేదంటే వారిని విసర్జించడంటే కాదండి, వారిని దేవుడు విసర్జించలేదు. కానీ ఇష్టమైన వ్యక్తి ఎవరై అంటే బాగా ప్రభుకి ఎవరైతే విధేయులు అవుతారో వారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మరి మోషేకిని దేవుడికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మోషే మీద దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద కోపగించలేదు. ఎవరి మీద కోపగించాడు?
ఇశ్రాయేలు ప్రజల మీద కోపగించాడు కానీ మోషే మీద కోపగించలేదుగా. మోషే మీద ఎందుకు కోపగించలేదంటే మోషే దేవుడికి ఇష్టడే ఉన్నాడు. ఆమెను చెప్పాలి. అంటే ఆయన విశ్వాసములో నమ్మకంగా ఉన్నాడు. ఆమెను చెప్పండి. విశ్వాసములో ఆయన నమ్మకంగా ఉన్నాడు కాబట్టి మోషే మీద దేవుడికి కోపం రాలేదు. దేవుడికి వ్యతిరేకంగా ఉండేవారు కాబట్టి, దేవుడికి వ్యతిరేకంగా మారేవారు కాబట్టి, దేవుడికి వ్యతిరేకంగా బ్రతికేవారు కాబట్టి దేవుడి కోపము ఆ ఇశ్రాయేలు ప్రజల మీద రగులుకున్నదన్న విన్నాం. ఇప్పుడు దేవుడి కోపం రగులుకోవటానికి కారణం ఏంటంటే దేవుని మీద ఏముంచలేదు, వీరు విశ్వాసం ఉంచలేదు. కాబట్టి వారు ఇష్టపడకుండా దేవుడు వారి హృదయము ఎలా ఉంది అంటే ఎవరిని ఇష్టపడలేదు. ఇప్పుడు దేవుడి మీద విశ్వాసం ఉంచలేని వారిని, అంటే దేవుడు అందరిని ఇష్టపడతాడు కదండి, ఇష్టపడ్డాడు కాబట్టే కదండి వారిని విడిచిపెట్టలేదు. 40 సంవత్సరములు నడిపిస్తూనే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుడికి వ్యతిరేకంగా ఉన్నవాడే బాగున్నాడని అంటుంటాం అప్పుడప్పుడు. ఎందుకంటే వారు ప్రార్థన చేయరు, వాళ్ళ మందిరానికి సరిగ్గా రారు, వారి భక్తి జీవితం అంత ఏం బాగోదు, కానీ మనకంటే వాళ్ళే బాగున్నారండి అని అప్పుడప్పుడు అంటుంటాం, వింటుంటాం, చూస్తూ ఉంటాం. కానీ వారి విశ్వాసము వేరు, నీ విశ్వాసము వేరు. వారి విశ్వాసము ధనం మీద ఉంది, వారి విశ్వాసం బలం మీద ఉంది, వారి విశ్వాసం బంధువుల మీద ఉంది, వారి విశ్వాసం వారికి ఉన్న జనం మీద ఉంది. కానీ నీ విశ్వాసము నువ్వు నమ్మిన దేవుడి మీద ఉంది. ఆమేన్, హల్లెలూయా. నీ విశ్వాసము నీవు నమ్మిన దేవుడి మీద ఉంది. ఆ విశ్వాసమును బట్టి దేవుడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే నేను అన్నాను కదా, ఇప్పుడు విశ్వాసములో నమ్మకంగా లేరు కాబట్టి దేవుని కోపం ఇశ్రాయేలు మీద రగులుకుంది. విశ్వాసములో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి మోషేను దేవుడు ఏమన్నాడు, నమ్మకస్తుడు అన్నాడు కదండి. ఆమేన్. ఎందులో నమ్మకస్తుడు? తన ఇంటి అంతటిలోని నమ్మకస్తుడు. ఆమేన్ చెప్పాలి, హల్లెలూయా. ఒక మనిషిని నమ్మకస్తుడని దేవుడు ఎందుకు అన్నాడంటే, అందులోని మోషేని దేవుడు ఎందుకు అన్నాడంటే, మోషే ఎలాంటి పరిస్థితులైనా దేవుడికి ఇష్టగానే బ్రతికాడు కానీ ఇష్టం లేనివాడుగా బ్రతకల. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలను శోధించేటప్పుడు కూడా మోషే ప్రార్థిస్తే వెంటనే జవాబు వచ్చేది కాబట్టి మోషే దేవుడిని ప్రేమించారు. ఆమెను చెప్పండి, హల్లెలూయా. ఎందుకో తెలుసా అండి, వారు వ్యతిరేకంగా ఉన్న సమయంలో దేవుడి కోపం వారి మీదకి వచ్చింది. కానీ వారు ఎప్పుడైతే దేవుడికి సరెండర్ అయ్యేవారో దేవుని దయ, జాలి, కృప ఆ ఇశ్రాయేలు ప్రజల మీద వచ్చేది. ఆమేన్. అందును బట్టి నేను అంటాను, విశ్వాసముతో ఒక వ్యక్తిగా నీ ముందుకు వెళ్ళగలిగితే దేవుని దయ ఎప్పుడు నీకు నీ కుటుంబానికి ఉంటుందండి. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. దేవుడి కోపము నీ మీదకి రాదు. ఎందుకంటే నువ్వు దేవుడికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి. దేవుని ఇష్టపడే వ్యక్తిగా ఒకవేళ మనం బ్రతకకపోతే దేవుడి కోపం నీ మీద ఉంటుంది. ఆ కోపమును నువ్వు తప్పింపబడాలంటే ఏం చేయబడాలి? దేవుడు యందు విశ్వాసం ఉంచితే నువ్వు దేవుడిని ఇష్టపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఒక మనిషి మీద మనం విశ్వాసం ఉంచి ఆ మనిషి మనల్ని ఏమంటాడు? ఇష్టపడతాడు. మనల్ని ఇష్టపడ్డా ఒక మనిషి మీద మనకు విశ్వాసం ఉంటుందండి. ఆ విశ్వాసం ఉన్న మనిషిని మనం ఏమంటే చాలా గొప్పవాడిని, చాలా మంచివారండి మనం అన్నప్పుడు ఆ వ్యక్తి కూడా మనల్ని ఏం చేస్తాడు? ఇష్టపడతాడు. ఎందుకని ఇష్టపడతాడంటే మనము ఆ వ్యక్తి మీద విశ్వాసం ఉంచాం. ఇప్పుడు నువ్వు ఉంచాల్సింది వ్యక్తుల మీద కాదు. ఎవరి మీద ఉంచాలి విశ్వాసం అంటే చెప్పండి? జీవము కలిగిన దేవుడి మీద విశ్వాసం ఉంచాలి. ఆమె, హల్లెలూయా. జీవము కలిగిన దేవుడి మీద ఒకవేళ విశ్వాసము ఉంటేనే దేవుడు అంటున్నాడు నిన్ను ఇష్టపడతాను. ఆమె. ఇప్పుడు దేవుడు నిన్ను ఇష్టపడాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చెప్పాలండి, విశ్వాసములో నమ్మకంగా ఉండాలి. ఆమె. ఒకవేళ విశ్వాసంలో నమ్మకంగా ఉన్నవారికి ఏముంటాయి అవి కూడా చూపిస్తారు ఒక్కొక్కటిగా. చూడండి, రోమపత్రిక ఒకసారి తీయండి. రోమపత్రిక 5వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి. పేజీ నెంబరు 136. అయితే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగ చేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. చప్పట్లు కొట్టేసాను, మనం మహిమపరచండి. హల్లెలూయా. ఇప్పుడు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను ఇస్తుందంట. అంటే శ్రమ ఓర్పునిస్తుంది కదా, ఓర్పు ఏమో దేన్ని ఇస్తుంది? పరీక్ష ఇస్తుంది. పరీక్ష నిరీక్షణ ఇస్తుంది. అంటే పరీక్షింపబడినప్పుడు నిలిచి ఉంటే దానికి ప్రతిఫలం వస్తుంది. ఆమె, హల్లెలూయా.
ఇప్పుడు అలాంటి శ్రమ ఒకవేళ నీకు కలిగినప్పుడు, అలాంటి బాధ నీకు కలిగినప్పుడు ఓపికతో ఎదురు చూడాలి. ఆమెన్ చెప్పండి. ఇప్పుడు నేను అంటాను, ఓపికతో నిలిచి ఉండటం అంటే యేసుక్రీస్తు మీద విశ్వాసము ఉంచటమే. ఆమెన్. హల్లెలూయా. ఎవరి మీద విశ్వాసం అండి? చెప్పాలి. దేవుని మీద విశ్వాసం ఉంచటం. ఒకవేళ మీరు దేవుని మీద విశ్వాసం ఉంచి ఒకవేళ మీరు ముందుకు వెళితే, ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే, నువ్వు ఆ విశ్వాసమును బట్టి ఆ ఓర్పుకు తగిన ప్రతిఫలము మనకు కలుగుతుందంట. ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఆ మెప్పు, ఆ ప్రతిఫలము ఎప్పుడు కలుగుతుంది? దేవుడి రాకడ సమీపంలో మనకు కలుగుతుంది. ఆమెన్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ మహిమ దేహమును మనము ధరించి, ఆ మహిమ శరీరమును ధరించి దేవుడిని మనల్ని హత్తుకుంటాడు. మనల్ని దేవుడు తన యొద్దకు తీసుకుని వెళ్తాడు. ఆమె చెప్పాలి. ఇప్పుడు ఎంతోమంది మృతులుగా మారిపోవటానికి కారణం ఏంటి? అరణ్య ప్రయాణములు అంటే వారు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. అదిటండి, విశ్వాసం లేకుండా వారు ఎలా ప్రయాణం చేశారు? వారు విశ్వాసం ఉన్నంత వరకు వారు ప్రయాణం చేశారు. ఆమె అవునా కాదా అండి? ఎడారిలో వారి ప్రయాణములో వారు ఒక్కొక్క స్థలంలో వేల సంఖ్యలో వారు చనిపోయారు. అంటే వారు ఎక్కడ వరకు విశ్వాసం ఉన్నారో అక్కడ వరకు వారు బతికి ఉన్నారు. వారు ఏ స్థలము వరకు దేవుని మీద విశ్వాసం ఉంచారో అప్పటి వరకే వారు బ్రతికి ఉన్నారు. విశ్వాసమును విడిచినప్పుడు వారు ప్రాణం పోయింది. అవునా కాదా? హల్లెలూయా. విశ్వాసమును విడిచినప్పుడే. విశ్వాసమును విడవటం ఏంటంటే, ఇప్పుడు ఎర్ర సముద్రము ముందు ఉంది కదండి. వారికి ముందేముంది? ఎర్ర సముద్రం ఉంది. వెనకాతలు ఏముంది? ఫరో సైన్యం ఉంది. మధ్యలో ఎవరున్నారు? ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజల్లో కొంతమంది చచ్చిపోవటానికైనా, కొంతమంది సొనుగుకునో, కొంతమంది గొనుగుకునో భయంకరమైన మన మాటలు దేవుడి మీద వదులుతూ ఉన్నారు. కానీ విశ్వాసము ఉంచిన మోషేతో దేవుడు మాట్లాడిన మాట, ప్రభువా ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి అని అడిగిన దానికి, నువ్వు భయపడక నీ చేతికర్రను సముద్రం మీద చాపు అన్నారు ఆయన. ఎప్పుడైతే ఆ చేతికర్రని ఆ సముద్రం మీద చాపారో వెంటనే ఆ సముద్రమును దేవుడు 2 పాయలుగా చేసి 6 నేల మీదుగా ఇటు నుండి అడ్డుకి నడిపించాడు. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఇప్పుడు వారు విశ్వాసము ఉంచబడితేనే కదా ఎర్ర సముద్రం 2 పాయలు అయింది. ఒకవేళ వారు అవిశ్వాసులైపోయి, ఒకవేళ దేవుని వ్యతిరేకులైతే 40 సంవత్సరాలు వారు ప్రయాణం లేకుండానే స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే వీరి ఎర్ర సముద్రం, అప్పుడే మొత్తం చనిపోవాలి. కానీ దేవుడు అప్పుడే చనిపోకుండా దేవుడు వారిని నడిపించడానికి కారణం ఏంటంటే, అక్కడ వారు విశ్వాసం ఉంచారు. దేవుడు ఎలాగైనా ఇక్కడ మమ్మల్ని తప్పిస్తాడని ఒక విశ్వాసం వాళ్ళకు ఉంది. అక్కడ నేను అంటాను, వాళ్ళలో అన్నిటికంటే అక్కడ నిలవబడిన మోషేలో ఉంది. స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే మోషే, నువ్వు ఐగుప్తు దేశం వెళ్ళి ఆ ఇశ్రాయేలు ప్రజలు నడిపించు, ఎర్ర సముద్రం వస్తుంది, అప్పుడు నేనేమి కాపు కాయను, అప్పుడు నిన్ను పట్టించుకోను, మీరందరూ అందులో పడి సత్తరని దేవుడు అనలే. వారిని ఐగుప్తు దేశము నుండి కానానుకు నడిపించే వరకు నేను నీకు తోడుగా ఉంటాను. ఆమె ఇప్పుడు వాగ్దానము పొందిన మోషే ఎలా నిలవబడాలి? ఇప్పుడు వాగ్దానం పొందాడు కదా, ఎక్కడి నుండి? ఐగుప్తు నుండి కానానికి వెళ్ళే వరకు మీకు తోడుగా ఉంటాను, నడిపిస్తానన్న అన్నవాడు ఆయనే. కాబట్టి ఈ ఎర్ర సముద్రమునో లేకపోతే వెనకాల ఉన్న ఫరో సైన్యమునో దేనిని తీయాలో ఆయన చిత్తం అనుకున్నాడు. ప్రభు కుమార్తె, ప్రభువా అని అడిగితే వెంటనే దేవుడు వచ్చాడు. ఏంటి కలవరపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఏమొద్దు, నేను నీకు వాగ్దానం చేశాను. దేవుడు నీకు ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానము నెరవేరక మునిపే నీ జీవితంలో కొన్ని భయంకరమైన ఒత్తిళ్ళు, కొన్ని భయంకరమైన శ్రమలు, కొన్ని భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఆ ఎదురయ్యేటప్పుడు ఓపికతో నువ్వు నిలవబడి చూడాలి. ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఆ ఓపికతో ఒకవేళ నువ్వు నిలవబడి ఎదురు చూడగలిగితే ఆ ఓపికకి తగిన పరీక్షకు ఆ ప్రతిఫలము దేవుడు నీకు ఇవ్వబోయే బహుమానమే. ఆమేన్. హల్లెలూయా. ఏమిటి బహుమానము? ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఆ ప్రజలందరినీ 6 నేల మీద నడిపించిన బహుమానం వారికి దేవుడు ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. వారు విశ్వాసం ఎక్కడుంది? ఇప్పుడు ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఎడారిలోకి వెళ్ళిన తర్వాత, ఆ ఎడారిలోనికి వెళ్ళటం అంటే ఎడారిలో కూర్చోడానికి ఒక చెట్టు అన్న ఉంటుందండి. ఎడారి అంటే ఏంటి? ఇసుక ఉంటుంది. ఇసుక ప్రాంతంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ నీళ్ళు దొరుకుతాయా? మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీరు అవిశ్వాసము కాకపోతే నీళ్ళు ఇవ్వలేదు దేవుడు అని అనటం తప్ప కదా. ఇప్పుడు వారు ఆ అవిశ్వాసమైన మాట మాట్లాడారు కాబట్టి వారు ప్రాణాలు కోల్పోయారా లేదా? ఎందుకంటే వారు అవిశ్వాసులకు వెళ్ళటం అంటే దేవుని విడిచిపెట్టడం అంటే దేవుని ఉగ్రత వారి మీదకి రావటం అంటే వారు లోకానికి అప్పగింపబడటం. అప్పగింపబడిన మరుక్షణం వారు ప్రాణాలు కోల్పోయారు.
ఎందుకంటే వారు దేవుని ఇష్టపడిన క్షణములో దేవుడు వారిని నడిపించాడు. ఇష్టము లేకుండా విసర్జించిన మనసు వాళ్ళలోకి వచ్చినప్పుడు దేవుని వారిని ఏం చేశాడు? వారు దేవుని కోపం వారి మీద రగులుకున్నదని రాయబడి ఉంది. అంటే ఒక మనిషి ఎవరిని ఇష్టపడాలి? ఇప్పుడు చెప్పాలండి, మీరు చెప్పాలి. ఎవరిని ఇష్టపడాలి? దేవుని మనము ఇష్టపడాలి. అంటే విశ్వాసము లేకుండా దేవుని ఇష్టుడై ఉండుట. విశ్వాసము లేకుండా ఏంటి విశ్వాసము? ఇప్పుడు ఏంటి విశ్వాసము? ఏంటి విశ్వాసం అంటే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను ఇస్తుంది. ఆమెను చెప్పాలి. అనే ఓపిక, అనే విశ్వాసము, ఆమెను చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా. అంటే ఈ విశ్వాసము నేను విశ్వాసము అంటేనే యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. అంటే విశ్వాసం ఉంచటం అంటే నువ్వు దేవుడి మీద ఆనుకోవటమే. ఇంకా ఆమేన్, హల్లెలూయా. ఎవరి మీద ఆనుకోవటం అండి? మనము దేవుడి మీద ఆనుకోవటమే. ఎలాంటి పరిస్థితి నీ జీవితంలో ఎదురైనా మనుషుల మీద ఆనుకోకు, ధనం మీద ఆనుకోకు, బలం మీద ఆనుకోకు, బలగం మీద ఆనుకోకు. దేవుడి మీద మాత్రమే ఆనుకో. దేవుడి మీద మాత్రమే మనం ఆనుకుంటే మనల్ని దేవుడు ఖచ్చితంగా తప్పిస్తాడు. చెప్పండి కొడదామా? దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? ఖచ్చితంగా తప్పిస్తాడు. ఎందుకంటే దానియేలు సింహము బోన్లోని కూర్చున్నప్పుడు దానియేలు ఎవరి మీద నమ్మకం పెట్టుకోలేదు. ఎవరి మీద నమ్మకం పెట్టుకుని బోన్లో కూర్చున్నాడు? ఎవరి మీద అండి? దేవుని మీద నమ్మకం పెట్టుకుని సింహపు బోన్లో కూర్చున్నాడు. ఇప్పుడు ఆ సింహములు నోట నుంచి దేవుడు విడిపించాడా, లేకపోతే రాజు విడిపించాడా, బలవంతుడు విడిపించాడా? చెప్పలే. దేవుడు విడిపించాడండి. ఎందుకంటే విశ్వాసం ఎవరి మీద ఉంచాడు దానియేలు? ఇప్పుడు దేవుడి మీద ఉంచాడు. కాబట్టి దేవుడే విశ్వాసముకు తగిన బహుమానం ఏంటో తెలుసా అండి? సింహపు నోళ్ళ నుంచి దానియేలును కాపాడటం. అంటే మళ్ళీ దానియేలుకు సెక్యూరిటీ అయిపోయినాయి ఈ సింహాలు. హల్లెలూయా. దానియేలుకి కాపుదలు ఇచ్చిన అందులో కూర్చున్న దానియేలు సింహాలను పట్టించుకోవట్లేదు, దేవుణ్ణి మాత్రమే స్తుతిస్తున్నాడు. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. నిజమండి, స్తుతించటం నీ స్థితిని మారుస్తుంది. స్తుతించటం అంటే ఏంటి అసలు? దేవుడిని మనం ఎక్కువగా చేయాల్సింది ఏంటో తెలుసా? అంటే సబ్జెక్ట్ ఇది కాదు కానీ చెప్తున్నాను. మనము ప్రార్థనలో కూర్చునే సమయంలో ఎక్కువ ప్రభువుని మనం స్తుతి చేయాలి. ఆమెన్. ఎందుకంటే ఆయనకు స్తుతించటంటే ఇష్టము. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఆయనను స్తుతించి వారిని స్థితి మార్చగలిగిన దేవుడు నా యేసయ్య. ఆమె హల్లెలూయా. స్తుతించగలిగిన వ్యక్తిని దేవుడు తన స్థితి నుంచి మార్చి నిలవబెట్టగలిగిన వాడు నా దేవుడు. ఆమెన్. అందుకే సింహపు బోన్లో కూర్చుని ప్రభువుకి మొర్ర పెడుతూ దేవుడిని స్తుతించిన దానియేలు సింహపు నోళ్ళ నుంచి ఏం చేశాడండి? కాపాడాడు. ఇప్పుడు మోషే దేవుడు ఆ సమయంలో ప్రభువా ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాతల ఫరో సైన్యం ఉంది, నువ్వు ఎవరికి అప్పగించినా నీ చిత్తం అని నిలవబడ్డాడు. అంతే, నిలవబడ్డాడు. కాబట్టి సముద్రాన్ని 2 పాయలు చేసేసాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒకటి అడుగుతాను. ఇప్పుడు ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసిన దేవుడు నీ జీవితంలోకి వచ్చిన శ్రమ నుండి నీకు విడుదల ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడని నమ్మకం ఉందా? నీకు వచ్చిన కష్టము నుంచి నీకు విడుదల ఇస్తాడా? ఇవ్వడా? వ్యాధులు, బాధో, కష్టమో, కన్నీళ్ళలో ఎందులో ఉన్నావో తెలియదు నాకు. ఆ పరిస్థితి గుంట ఒకవేళ నువ్వు వెళుతూ ఉంటే మోసేకు ఉన్న అదే విశ్వాసంతో ప్రభువా అని పిలిచినప్పుడు వచ్చి ఎర్ర సముద్రం పాయలు చేసిన దేవుడు నీ జీవితంలోకి వస్తాడు. ఆమేన్. నీ జీవితంలోకి వస్తాడు. వచ్చి నీ ఉన్న పరిస్థితిలో నుండి నిన్ను బయటికి తీసుకొస్తాడండి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే అక్కడ విశ్వాసం ఎవరి మీద ఉండాలి? ఇప్పుడు అరే దేవుడు ఏదో సాయం చేస్తానన్నాడు అనే కదా ఈ ఐగుప్తు దేశం నుంచి ప్రజలందరినీ తీసుకొచ్చాను అనుకోకుండా ఈ మార్గాన్ని వచ్చేసాను నేను. ఇక్కడికి వచ్చిన ఇటేమో సముద్రం వచ్చేసింది, ఇంకా దాటించేవాడు ఎవడూ లేడు ఇంకా. ఎందుకంటే కొన్ని మనం వింటుంటామండి. ఏంటో తెలుసా? ఇంకా ప్రార్థన చేసినా ఇంకా ఇది అవ్వదులండి, ఇంకా ప్రార్థన చేసినా ఇంక ఈ కార్యం జరగదులండి, ఇంక ప్రార్థన చేసినా ఇది అవుతుందన్న నమ్మకం లేదులండి అని ఎర్ర సముద్రం ముందు నిలవబడి మోషే అనలా. అరే అనవసరంగా ఈ దారింటికి వచ్చాం మనం, అనవసరంగా రావటం ఏంటి? నడిపించేది ఆయన అయితే. ఆమెను చెప్పాలి. నువ్వు అనవసరంగా నడవటం ఏంటి? 40 రోజులు ప్రయాణం, 40 సంవత్సరాలు చేయడానికి కారణం ఏంటి? వాళ్ళు అవిధేయత కదా. అంటే అవిధేయత అంటే ఎవరిదండి? మోషే గారిదా? అవిధేయత కాదు, మోషే నడిపిస్తున్న ప్రజలు. ఆమెను చెప్పాలి. మోషే ఏ ప్రజలు నడిపిస్తున్నారో ఆ ప్రజలలో ఉన్న అవిధేయతను బట్టి ఎవరికి కష్టం వచ్చింది ఇక్కడ అంటే మోషే సేవకుడైన మోషే కూడా శ్రమ వచ్చింది. 40 రోజుల్లో తీసుకెళ్లాల్సిన మోషేకి 40 సంవత్సరాల ప్రయాణం వారితో పాటు చేయాల్సిన పరిస్థితి మోషేకి కూడా వచ్చింది.
ఒక సేవకుడిగా సంఘం కొరకు కన్నీరు విడిచి ప్రార్థించేటప్పుడు వాళ్ళ జీవితంలో కొన్ని బాధలు, శ్రమలు ఆ సేవకుని కుటుంబాన్ని మీద కూడా వస్తాయి. అలాగని ఆ సేవకుడు అంటే ఆ మోసే వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోలేదు, నిలవబడ్డాడు. అంతే, నిలవబట్టి వారి పక్షమును నిలవబడ్డాడు. కాబట్టి దేవుడు వారిని క్షమించి ఏం చేసేవాడండి చెప్పాలి. ఎవరి వలన కానిది ఎవరి వల్ల అవుతుందండి? సముద్రం 2 పాయలు చేయటం అవుతుందమ్మా? ఎవరి వల్ల కాదండి. ఆయన పాయలు చేసింది ఒక కాలవనో చిన్న ఏదో ఒక ఏరులు ఏం కాదు, ఇవి సముద్రమునే పాయలు చేశారంట. ఆయన ఎర్రటి సముద్రమును 2 పాయలుగా చేశాడంటే అంతకంటే మించిన శ్రమ ఇంకేముంటుందండి మీ జీవితాలలో? హల్లెలూయా. అబ్బే, దీనికంటే పెద్ద శ్రమ ఏమీ లేదు. నీ బిడ్డల విషయంలో భయపడొద్దు, భర్త విషయంలో భయపడొద్దు, భార్య విషయంలో భయపడొద్దు, అప్పుల విషయంలో భయపడొద్దు, నీ కుటుంబంలో నీ పిల్లలు సరిగ్గా చదువుతలేదా భయపడొద్దు, నీ కుటుంబంలో నీ భర్త సరిగ్గా లేడా భయపడొద్దు, నీ భార్య సరిగ్గా లేదా భయపడొద్దు, నీ ఎనుక ఉన్నవారే ఒకవేళ సరిగ్గా లేరో భయపడొద్దు. ఎందుకంటే ఎర్ర సముద్రము 2 పాయలుగా చేసిన దేవుడు మన పక్షమున ఉన్నాడు. చప్పట్లు కొట్టాలా? ఎర్ర సముద్రమును 2 పాయలు చేసిన దేవుడు నీ కుటుంబంలో వచ్చిన శ్రమ నుంచి నిన్ను విడిపించగలగడని నిన్ను నమ్ముతున్నాను. ఆమె హల్లెలూయా. నువ్వు నమ్మగలిగితే ఆయన మీద విశ్వాసమును ఏం చేయాలండి చెప్పాలి? ఉంచాలి విశ్వాసము. ఒకవేళ అలాంటి విశ్వాసము నీకు ఉంటే ఏమవుతుందండి? నన్ను తప్పించగలడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరిని తప్పించగలడు? నన్ను తప్పించగలడు. హల్లెలూయా. మనల్ని తప్పించగలిగిన దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడంట. అంటే మళ్ళీ గిద్దెను గుర్తు రాకూడదు నీకు. ఇప్పుడు మళ్ళీ గిద్దెను గుర్తు చేసుకుంటారు. గిద్దెను ఏమన్నాడు? ఎప్పుడో మా పితరుల కాలంలో చేసాడంటే ఐగుప్తు దేశంలో ప్రజలను కానాన్ని నడిపించడానికి అప్పుడు అద్భుత కార్యాలు చేశాడంటే, అప్పుడు చేసిన అద్భుత కార్యాలు ఇప్పుడు ఏమైనాయి అంటున్నాడు. అంటే ప్రతి వారికి ఏమి రావాలంటే ఒక సమయము, తగిన సమయముందు అని అబ్రహాముతో దేవుడు అన్నాడా లేదా? తగిన సమయము. ఇప్పుడు ఒక శత్రు అంటే ఒక దేశానికి అబ్రహాము తన భార్యను తీసుకుని వెళ్ళాడు. ఎవరు పిలిస్తే వెళ్ళాడండి చెప్పాలి? ఆదికాండం 12వ అధ్యాయంలో బయలుదేరి వెళ్ళాడు కదా అబ్రహాము. దేవుడు పిలిస్తేనేగా వెళ్ళాడు. దేవుడు పిలిస్తే వెళ్ళిన అబ్రహాము జీవితంలోనికి కొన్ని శ్రమలు వచ్చినాయి కదా. మరి అబ్రహాము, దేవుడా నువ్వు పిలిస్తేనే కదా వచ్చాను నేను. ఒక దేశంలోనికి వెళ్ళిన తర్వాత ఆ రాజుకు భయపడి తన భార్యనే చెల్లి అని అన్నాడు కదా, అన్నాడా అండి? ఇప్పుడు ఆ దేశంలో ఉన్న ప్రజలందరికీనంట ప్రతి స్త్రీ గర్భమును దేవుడు మూసాడని రాయబడి ఉంది. ప్రతి స్త్రీ గర్భాన్ని సారమ్మ అక్కడ ఉన్నంత వరకు అక్కడ ఉన్న గర్భఫలాలన్నీ మూసేశాడండి. ఎవరు ఇంక గర్భం రాలేదంట. గర్భము మూయవాడికి తెరవటం కష్టమా? గర్భము మూయగలిగిన శక్తి ఉన్న దేవుడికి గర్భమును తెరిచి బిడ్డనివ్వటం కష్టమా అండి? దేవుడికి మూయగలగడు, తెరవగలడు, ఇవ్వగలడు, తీసుకోగలడు. ఇప్పుడు అక్కడ ఉన్న స్త్రీల గర్భమును మూసిన దేవుడు అదేంటండి? ఆ గర్భాలు మూసే బదులు సారమ్మ గర్భం ఇవ్వచ్చు కదా. తగిన కాలమందున ఏమవుతుంది? ఆమె గర్భము తెరవబడుతుంది. చప్పట్లు కొట్టాలి ఇప్పుడు. అది తగిన కాలం అండి. నీ విశ్వాసం అంతా తగిన కాలము. ఇదే విశ్వాసం నీకు. ఓహో, ఇంకా నాకు ఈ జీవితంలో శ్రమ పోలేదంటే ఇంకా సమయం ఉంది. ఈ వ్యాధి నన్ను విడిచిపోలేదంటే ఇంకా సమయం ఉంది. ఈ కష్టము నన్ను విడిచిపోలేదంటే ఇంకా సమయం ఉంది. నా భార్యలో మార్పు లేదంటే సమయం ఉంది. నా భర్తలో మార్పు లేదంటే సమయం ఉంది. నా బిడ్డలలో మార్పు లేదంటే సమయం ఉంది. నా కుటుంబంలో మార్పు లేదంటే, మా అత్తమామల్లో మార్పు లేదంటే, అయ్యా ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా నేను ఉన్నానంటే నాకు ఇంకా సమయం ఉన్నది. చప్పట్లు పడదామా? ఇంకా నాకు సమయం ఉన్నది అని నువ్వు గ్రహించగలిగినప్పుడు విశ్వాసములో నిలవబడతావు. ఆమేన్. అవునా కదా అండి? ఇలాగ నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడేనండి విశ్వాసములో మనం నిలవబడి ముందుకెళ్ళగలం. ఎప్పుడండి సమయమో? ఎప్పుడు ఇస్తాడు దేవుడు? ఎప్పుడు చేస్తాడు దేవుడు? దీన్ని అవిశ్వాసం అన్నాడు దేవుడు. అట్టి వారిని దేవుడు విసర్జించాడు, విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టింది క్షణంలో వారు చనిపోయారు. అంటే నువ్వు అవిశ్వాసము ఒకవేళ మన మీద పని చేస్తే దేవుని కార్యాలకు దూరం అయిపోతావు అండి. ఏమవుతాం? సారమ్మ నవ్వుకుందంట కదా, నవ్వుకుందండి. ఊరుకోండి బాబు, ఈ వయసులో నాకు గర్భం పెట్టి అనుకుందంట. దేవుడు అడుగుతాడు, ఎందుకు నువ్వు నవ్వుతున్నావు? అబ్బాయి నేను నవ్వలే. ఎందుకంటే ఆమెకి నమ్మకం లేదు నా గర్భం తెరవబడుతుందని. కానీ అబ్రహాము నమ్మకాన్ని నుంచి అందుకే నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఆమె చెప్పాలి. హల్లెలూయా. అబ్రహాము ఆ నమ్మకాన్ని ఉంచాడండి.
ఉంచాడు కాబట్టి తగిన కాలంలో సారమ్మ గర్భము తెరవబడింది. ఆమె చెప్పాలి. ఇప్పుడు ఆ సమయం వచ్చాక తెరవబడింది, రాకమునుపా? ఆయన చెప్పాడు ఆ సమయం వచ్చిన తర్వాత అన్నాడు. వచ్చిన తర్వాత ఆ వృద్ధాప్యం మంది వచ్చిన సారమ్మ గర్భఫలము తెరవబడింది. ఎందుకంటే దేవుడు సమయము మనకి ఇచ్చిన సమయము అవ్వాలి. దేవుడు ఇంకా నీ జీవితంలో ఎన్నాళ్ళు అనుభూతిస్తాడో ఈ కష్టాన్ని, ఎన్నాళ్ళు అనుభవిస్తాడో ఈ బాధను, ఎన్నాళ్ళు ఇంకా నీ జీవితంలో ఉండాలనుకున్నాడో ఈ వ్యాధిని, అంతవరకు తప్పదు బిడ్డ నీకు. ఒకవేళ నువ్వే తీసేసుకుందాం అంటే తీసేది కాదు, నీవే పోగొట్టుకుందాం అంటే పోగొట్టుకునేది కాదు. పోగొట్టువాడు, తీసేసేవాడు ఆ శక్తివంతుడి మీద నువ్వు విశ్వాసము ఉంచగలిగితే ఆయన తీస్తాడు. ఆమె చెప్పాలి హల్లెలూయా. ఆయన తీస్తాడండి. ఆయన మీద నువ్వు విశ్వాసము ఉండి ఒకవేళ ముందుకు వెళితే ఆమేన్ హల్లెలూయా. ఎవరి మీద విశ్వాసం అండి? ఇప్పుడు వీరందరూ మోసేని తిట్టారు తెలుసా అండి? ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు మోసేని తిట్టారు. ఏంటి ఇక్కడికి ఎందుకు నడిపించావు? ఈ ముందుకు వెళ్తేనేమో ఏముంది? సముద్రం. వెనక్కి వెళ్తే ఫరో సైన్యము. అక్కడ ఉండున్న ఎలా అలా బ్రతుకుదు, ఏదోలా జీవించదు. వీరి బాధ ఏంటంటే ఇంతకు వీడికి విడుదల కలుగుతుంది, కానాను దేశంలో వాగ్దానపు భూమికి బయలుదేరాము, ఇవేమీ లేవండి. ఎలాగలా బ్రతికేసామా లేదా, ఎలా 4 ముద్దలు తిన్నామా లేదా, ఎలా ఏదో మంచి గుట్ట కట్టేసుకున్నామా బ్రతికేసామా లేదనే పార్టీ అండి ఇవి. అంటే ఎలాగలా బ్రతికేసామా లేదన్న వారు మాత్రమే చనిపోయారు. ఇక్కడ ఎలాగలా బ్రతుకుతాం కాదు, దేవుని కొరకు బ్రతకాలి. చప్పట్లు కొట్టాలి హల్లెలూయా. దేవుని ఇచ్చిన వాగ్దానం పొందే వరకు బ్రతకాలి. ఆమె హల్లెలూయా. దేవుని నీ జీవితంలో ఏ వాగ్దానం చేశాడో, దేనిని ఇస్తానని వాగ్దానం చేశాడో, ఆ వాగ్దానం నెరవేరే వరకు దేవుని యందు నువ్వు నిరీక్షణతో ఓపికతో ఎదురు చూసే వ్యక్తిగా బ్రతుకుదువుగాక. ఏమి హల్లెలూయా. ఒకవేళ అలా నువ్వు బ్రతకగలిగితే, అలాంటి విశ్వాసమును నువ్వు ఉంచగలిగితేనే దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము, అంటే అబ్రహాముకు సారమ్మకు చేసిన వాగ్దానం అప్పుడు నెరవేరిందండి. ఆమె చెప్పాలి ఆమె హల్లెలూయా. అప్పుడు దేవుడిచ్చిన వాగ్దానము వారి జీవితంలో ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయిందంట. హ్యాపీగా ఇటు నుంచి అటు నుంచి వెళ్ళిపోయారు, అంతే, అటు దాటి వెళ్ళిపోయారు. ఓపికతో ఎదురు చూసిన మోషే గొప్పవాడు కదండి. ఎర్ర సముద్రం ముందుంటే అసలు ఏమనిపిస్తుంది మనకి? చిన్న చిన్న కష్టాన్ని మనం ముందున్నప్పుడు చూస్తుంటే ఏమవుతుందో, మనం అల్లిపోతున్నాం అండి. ఈ కష్టాన్ని ఎలా జయించాలి, ఈ బాధని ఎలా జయించాలి, దీన్ని ఎలా జయించగలను అని మనం అల్లిపోతూ ఉంటాం. ఎర్ర సముద్రము ముందు ఉంటే ఎంతమంది ప్రజలను నడిపించుకు తీసుకొచ్చిన మోషేని అందరూ పచ్చిబూతులు తిట్టేస్తూ ఉంటుంటే మోసే పరిస్థితి ఏంటి ఇక్కడ? నీ వల్ల కాదా ఐగుప్తు దేశం నుంచి ప్రయాణమే వచ్చింది? నీ వల్ల కాదా నువ్వు దేవుడు మాట్లాడని అన్న వల్ల కాదా? దేవుడు చెప్పాడన్నావు కదా, కానానికి నడిపించాలి, ఈ ప్రజలందరినీ నువ్వు తీసుకెళ్ళాలని నువ్వు చెప్పిన మాటల మీద ఆధారపడి కదా మీ వస్తా. ఆధారపడ తీసుకొస్తే నువ్వు తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టావు? ఎర్ర సముద్రం మధ్యలోనా? ఎర్ర సముద్రం ఎదుటి నిలబెట్టావా? ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? అక్కడ బ్రతికి ఉంటే ఫరో దగ్గర ఎలాగోలా బ్రతికేద్దు అంటే ఇంకా లోకంలోనే కష్టాల్లోనే ఈ భయంకర పరిస్థితులను ఇంకా బ్రతికేయాలని వీళ్ళు. ఐగుప్తు అంటే లోకానికి గుర్తండి. ఆ లోకంలోనే బ్రతికేస్తుంది కదా, ఆ లోకంలోనే జీవించేస్తుంది కదా, ఆ లోకంలోనే ఏదోలా బ్రతికేస్తుంది కదా బాబు, చనిపోను కదా, ఇక్కడ తీసుకొచ్చి ఈ సముద్రంలో కలిపేస్తా ఉన్నావా? ఇన్ని మాట్లాడేటప్పుడు మోసేకి ఎంత భయం వేసి ఉంటుంది? ఇప్పుడు చెప్పాలి అనిపిస్తుందండి. ఇప్పుడు మీ విషయంలోనే చిన్న విషయం ఏంటంటే, ఒకవేళ భార్య అంటది భర్తతో, అయ్యా మన కష్టాలన్నీ పోతే దేవుడు మందిరానికి వెళ్దామని. వెళ్ళిన తర్వాత ఇంకెక్కువైంది ఇంకో భర్త ఏమంటాడు భార్యని, నీ వల్ల నేను దేవుడు మందిరానికి వచ్చాను, ప్యానాన్ని సుఖంగా ఉన్న ప్యానాన్ని ఎక్కడ పెట్టాను? ఒకవేళ భర్త అన్నాడు భార్యను, చర్చికి వెళ్తూ మన కష్టాలు పోతాయి అంటే పాపం అలాగానే నేను వెళ్ళింది, నా కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత ఆ కష్టం పోలేదు. ఇప్పుడు ఆ భార్య మాట అంటే భర్తకి ఎలా ఉంటుంది? మీ ముందు ఎలాంటి శ్రమ మీకు ఉందో తెలియదండి. ఆ శ్రమను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈ సముద్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మీరు నీ ఎదుట ఉన్నది సముద్రము కాదు, నీ ఎదుట ఉన్నది ఎరుకో పట్టణపు గోడలు కావు, నీ ఎదుట ఉన్నది భయంకరమైన పరిస్థితులు కాదండి. ఆ రోజు వారు చూసిన భయంకరమైన పరిస్థితులు ఒకవేళ నీ ఎదుట ఉంటే ఈరోజు మీరు దేవుళ్ళు ఇలా ఉండలేరేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. చిన్న చిన్న పరిస్థితులను చూసి నీ ఎదుట ఉన్న వాటిని చూసి అల్లిపోతూ ఉంటాం మనం. నిజమండి, చిన్న చిన్న కష్టాలను చూసి అల్లిపోతాం. అయ్యి బాబోయ్, ఈ కష్టం నుంచి ఎలా బయటకు వస్తామో, ఈ కష్టం నుంచి ఎలా బయటపడతామో, ఈ సమస్య నుంచి ఎలా బయటపడతామో, ఈ వ్యాధి నుంచి ఎలా బయటపడతామో, ఈ పరిస్థితి నుంచి ఎలా బయటకు వస్తామో మన ఎదుట ఉన్నది. అయితే నీ దేవుడికి అది చాలా చిన్నది. చప్పట్లు కొట్టాలి.
అది నీ దేవునికి చాలా చిన్నది బిడ్డ. ఒకవేళ ఆయన యందు ఒకవేళ విశ్వాసము నిలిపితే దాన్ని అంటే నీ ఎద నుంచి పోద్దంతే. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. దాన్ని తీయగలిగిన దేవుడు ఉన్నాడు. ఆమెన్. అలాంటి దేవుడిని నమ్ముకున్నావు కాబట్టి ఇంక నువ్వు దేనికి భయపడదు. ఆమెన్ చెప్పాలి. హల్లెలూయా. ఎర్ర సముద్రమే నీ ముందు ఉన్న ఆ రోజు దేవుడు 2 పాయలు చేశాడు. ఈ కష్టం ఎంత అనుకుని ఒకవేళ ఎదురుచూడు. నీ భక్తి జీవితాన్ని బలపరుచుకోవడానికి కొన్ని రోజులు దేవుడి సన్నిధిలో వాగ్దానం కాదు. అయ్యా నేను ఇన్ని వారాలు వస్తాను, అన్ని వారాలు వస్తాను, ఇలా వస్తాను, అలా వస్తాను, ఇలా ఉంటాను, అలా ఉంటాను కాదు. ఇంకా నిన్ను నువ్వు పూర్తిగా దేవుడికి అప్పగించేసుకుని ఉంచుతావో తెంచుతావో, తీస్తావో మానేస్తావో నీ ఇష్టం ప్రభు అనే విశ్వాసము నీకు ఉండును గాక. ఆమేన్. ఇలాంటి విశ్వాసం ఒకవేళ నీకు ఉంటే చెప్పండి, ఏం చేస్తాడు? ముంచేస్తాడా? ముంచేవాడు కాదు, తేల్చేవాడే. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఏం చేస్తావు చేయంటే, ఒక మనిషే ప్రాణం పోయే వరకు పోరాడండి. బాబు నాకు ఏం తెలీదు, నాకు తెలియకుండానే నీతో వచ్చేసాను, ఇక్కడ నేను పడిపోయాను, ఇందులో ఈ పరిస్థితుల్లో నేనున్నాను, ముంచుతావు తేలుతో నీ ఇష్టం అంటే తేల్చే వరకు ఒక మనిషే ప్రయాసపడతాడు ఇక్కడ. మరి దేవుడో ఒకవేళ తాను కాపాడుకుని ఒకవేళ నిన్ను ముంచి వెళ్ళిపోయే మనిషి కూడా ఉంటాడు. కానీ నీ కొరకు తాను మునిగిపోయాడు. స్తోత్రం చెప్పాలి. నీ కొరకు తానే అప్పగింపబడ్డాడు. స్తోత్రం చెప్పాలి. నీ కొరకు తాను అవమానములు పొందాడు. హల్లెలూయా. నీ కొరకు నిందలు పొందాడు. హల్లెలూయా. నీ కొరకు కొరడా దెబ్బలు అనుభవించాడు. హల్లెలూయా. నీ కొరకు గాయాలు పొందాడు. హల్లెలూయా. నీ కొరకు ముళ్ళ కిరీటములు ధరించాడు. నీ కొరకు చేతులు గాయాలు, కాళ్ళలో గాయాలు, పక్కపు బల్లిపు పోటులు భరాంచడం కారణం ఏంటంటే ఇవన్నీ నీ కొరకే. ఇవన్నీ నా కొరకే ప్రభువా. ఇవన్నీ నా కొరకు నువ్వు పడ్డావు అంటే నీ కొరకు ఇన్ని కష్టాలు పడిన వ్యక్తి కష్టాలు నిన్నెందుకు వదిలేస్తాడు? ఇప్పుడు వదిలేడండి. ఆ కష్టమును ఎరిగినవాడు, కష్టాన్ని చూసినవాడు, శ్రమ పడ్డవాడు, శ్రమను చూసినవాడు కాబట్టి శ్రమ నుండి నిన్ను ఈడిపిస్తాడని చెప్పాలి. కాకపోతే మనకు విశ్వాసం ఉండదండి. విశ్వాసంలో ఉండలేమండి. అందుకే ఇక్కడ రాయబడినమాట, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట. మనకి ఏముంటే దేవుడు ఇష్టపడతాడు? ఇప్పుడు చెప్పండి. విశ్వాసం ఉంటే ఇష్టపడతాడంట మనల్ని. విశ్వాసం ఉంటే ఎందుకు ఇష్టపడతాడు అని అడిగాను కదా. విశ్వాసం ఉన్నప్పుడు సావైన బ్రతికైనా నువ్వేని ఆయన సరెండర్ అయిపోతాం కాబట్టి ఆయన మనల్ని ఇష్టపడతాడు. ఆమె చెప్పాలి. హల్లెలూయా. అంతేనండి. మనం ఆయనకి సరెండర్ అయిపోతాం. ఎందుకని? ఆయన్ని ఇష్టపడ్డాం అంటే ఆయన మీద మనం విశ్వాసాన్ని పూర్తిగా ఉంచేస్తాం. నువ్వేం చేస్తావు, నీ ఇష్టం బ్రవ్వా అన్నాం కాబట్టి దానికి తగిన ప్రతిఫలంగా దేవుడు నిన్ను చెప్పండి ఆ శ్రమ నుండి బయటికి తీసుకొస్తాడండి. ఆమేన్. ఆ వ్యాధిలోంచి బయటికి తీసుకొస్తాడండి. ఆ కష్టములో నుండి నిన్ను బయటికి తీసుకొస్తాడు. ఎప్పుడేంటంటే తగిన కాలం ఉంది, తగిన సమయము నీకు. ఆ సమయం వరకు మనం ఎదురు చూడాలి. ఆమేన్. ఆ సమయం వరకు ఎదురు చూసినప్పుడే ఏం కార్యం జరుగుతుందండి మన జీవితంలో? అమ్మా అంతే. నీ జీవితంలో అది ఎంత భయంకరమైన పరిస్థితి అయినా విడిపించిన దేవుడు నీకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అనిపిస్తుంది మనకి ఒక్కొక్కసారి, ప్రభువా అంటే గిద్దెల్లాగా అనకూడదు మనం, ప్రభువా ఆ రోజు నువ్వు చేసావంటే అద్భుతాలు, ఆ రోజు నువ్వు చేసావంటే కార్యాలు అని అన్నాడా లేదా? అలా మనం అనకూడదు. ఆ రోజు కాదు, ఈ రోజు కూడా దేవుడు మన పక్షమున ఉండి ఏం చేస్తాడు? ఇప్పుడు ఏం కార్యం చేస్తాడు? అమ్మా ఎలాంటి కార్యమైనా చేస్తాడు. ఆమె హల్లెలూయా. అంటే ఏదైనా నీకు సాధ్యమే, అసాధ్యమైనది ఏది లేదు. చెప్పండి కొడదామా? చెప్పండి. ఆయనకి అసాధ్యమైనది అంటే మనుషులుగా అది మనకు అసాధ్యము. మనము చేయలేము, మనం విడిపించలేము, మనం ఏది చేయలేమండి. ఒక మనిషి ప్రాణాన్ని కూడా మనం కాపాడలేమేమో. ఒక మనిషికి సహాయం చేయగలిగి మనం సహాయం చేయలేము ఒక్కొక్కసారి. ఒక మనిషిని కాపాడగలిగి మనం కాపాడలేము ఒక్కొక్కసారి. కానీ ఆయన నీ కొరకు నా కొరకు సహాయం చేయడానికి వచ్చాడంతే. ఆమెన్ చెప్పాలి. ఆమెన్. హల్లెలూయా. ఆయన సహాయం చేయువాడు. అడుగుడి నీకు ఇవ్వబడుతుంది. నువ్వు ఏది అడిగితే అది ఇస్తానంటున్నాడు ఆయన. కానీ అడుగుట చేత కాకయే పొందుకోలేకపోతున్నారని కూడా అంటున్నాడు. అంటే అడగటం మనకు చేతనవ్వాలి. సారమ్మలో నువ్వు నవ్వుతే కుదరదు. అయ్యో ఇంక ఇది అప్పుడు చేశాడంటే దేవుడి కార్యాలు గిద్దుల్లో నువ్వు మాట్లాడితే కుదరదు. దేవుని అందు విశ్వాసం ఉంచి అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడినట్లుగా బ్రతకాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. నీతిమంతుడిగా అబ్రహాము బ్రతికినట్లుగా అలాంటి విశ్వాసం ఒకవేళ నువ్వు ఉంచి బ్రతికితే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చుతాడు. ఆమె చెప్పాలి.
దేవుడు మనకిచ్చిన వాగ్దానమును నెరవేరే వరకు ఏం చేయాలండి? ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? దేవుని మీద విశ్వాసము ఉంచాలి. ఇప్పుడు నేను అన్నాను కదా, మీకు శ్రమ, బాధ, కష్టము కలిగినప్పుడు దానిని నువ్వు గుర్తించాల్సింది ఎలాగ తెలుసా? అది ఎర్ర సముద్రమా కాదుగా అనుకో, ఎరుగుపట్నమా కాదుగా, అంటే నువ్వు వాటిని గుర్తించుకో. అవేం కాదుగా, అంత భయంకర పరిస్థితి ఏం కాదుగా, వాటినే నా దేవుడు తీసేసాడు. ఆమె హల్లెలూయా, వాటినే నా దేవుడు తీసాడు. ఇది ఎంతండి? దీన్ని ఏమంటాం? ఒకసారి ఎక్కడికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తిని చూశాను. ఆ వ్యక్తి చెప్పిన కష్టాన్ని చూసి నాకు అమ్మో బయటకు వస్తాడో రాడే నాకే అనిపించింది. కానీ చక్కగా నవ్వుతూ ఉన్నాడు. ఏంటంటే దేవుడి మీద నమ్మకం. ఆమేన్ హల్లెలూయా. అంటే అంత భయంకరమైన కష్టాన్ని విన్న తర్వాత కూడా నాకేమనిపించిందంటే ఈ కష్టాలన్నీ వీడికి పోతాయో లేదో అని అనుకున్నాను. వీడేమంటున్నాడంటే ఆ కష్టాలన్నీ నా దేవుడు తీసేస్తాడండి. ఇలాంటి నమ్మకం ఒకవేళ నీకు నువ్వు ఉండగలిగితే ఏముంటుంది? మనకేముంటుందండి? ప్రతిఫలం ఉంటుందని చెప్పండి. ఆమె ఏముంటుంది? ప్రతిఫలం ఉంటుంది. ఎక్కడ ప్రతిఫలం ఉంటుంది? దేవుని దగ్గర మనకు ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి నువ్వు చిన్న చిన్న వాటిని చూసి భయపడద్దు. ఇంకా దేవుని యందు విశ్వాసం అంతే, నమ్మకం, ఓపికతో కనిపెట్టు. ప్రభువుని కనిపెట్టుకుంటూ వెళ్ళండి. ప్రభువుని కనిపెట్టకపోతే మనం దేన్ని చేయలేం. ప్రభువుని కనిపెట్టుకుంటూ ప్రతి క్షణము తాను యందు నువ్వు విశ్వాసముతో ఒకవేళ ముందుకు వెళ్ళగలిగినప్పుడే అది ఎలాంటి పరిస్థితి అయినా నా దేవుడు విడిపిస్తాడని నమ్మకంతో నువ్వు ముందుకు వెళ్తే విడిపిస్తాడు. ఆమె హల్లెలూయా. అవునా కాదా అండి? ఆ విశ్వాసముతో ఒకవేళ నువ్వు ముందుకు వెళ్ళినప్పుడే దేవుడు మీకు ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. ఆ ప్రతిఫలం ఇచ్చేయలేదు అన్నప్పుడు ఇంక మనకు రాదు, ఇస్తాడు అన్నప్పుడే వస్తుంది. ఆమె చెప్పాలి. నిజమండి. కొంతమంది ఏమంటామంటే ఇంకా నాకు ఇంక ప్రతిఫలం వస్తుందని అనుకుంటలేదండి, ఇంక కార్యం జరుగుతుందో జరగదో ఇంక తెలియదండి, ఇంకా ఆయన చిత్తమండి. మళ్ళీ మనిషి ఏమనుకుంటామంటే మళ్ళీ దైవజనులు ఏమని అనుకుంటారో, మా సంఘం ఏమనుకుంటారో భయం వీళ్ళకి. కాబట్టి దేవుడి చిత్తం అండి చివరిగా అంటారు అనమాట. అంటే ముందు ఏమంటారు తెలుసా అండి? ఇంక ఇది అవదండి అనాలే, అయిపోద్దండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు అయిపోద్దామా? ప్రార్థించినప్పుడు అని చెప్పండి. ప్రార్థించినప్పుడు ఎలా? ప్రార్థించినప్పుడు మన అవసరత అంతా దేవుడికి చెప్పి ఎన్నాళ్ళు నేను చేస్తున్నానో దీనికోసం చేసి ఏమైపోయాను? అలసిపోయాను. ఇది అవుద్దానని నమ్మకం నాకు లేదండి, ఇంకెందుకు ప్రార్థన చేయటం? ఇసుక నువ్వేం చేయాలంట? ఎవరికి ఇసుక రాకూడదు? ప్రార్థించడానికి మనకి ఇసుక రాకూడదు. ఇని దేవుడికి ఇసుక రావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇని ఎవరికి ఇసుక రావాలండి? బాబో ఇంక నేను ఇంత భయంకరంగా అడుగుతున్నప్పుడు ఇంకా చేయకుండలేమో అని దేవుడికి ఇసుక రావాలంట. అలా అడగాలంట. చేస్తున్నాం మనం ఇసుకగా, మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. చివరిగా ప్రార్థన నుంచి లేచిన వెంటనే అన్నాళ్ళు ఏం చేస్తున్నాను, నా మొహం ఇది అవుద్దేట ఇంకా అంటాం. అయిపోయింది. ఇంక నువ్వు అన్నాళ్ళు ఏం చేస్తే ఫలితమే ఉంది? ఫలితం రావాలి అంటే చేసిన దానికి ప్రతిఫలం పొంది ఉన్నానని నమ్ముడి. ఆమె నమ్మితే ప్రవ్వా ఇన్నాళ్ళ నుంచి నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, ఇంక ఇప్పుడే నీ కార్యం జరుగుద్దని నమ్మకం ఉంది అని అంటే అవుతుంది. ఎప్పుడన్నాం మనం ఈ మాట? హల్లెలూయా. ఎప్పుడన్నామండి? చేసేసినంత చేపు చేస్తామండి, చివరిలో చిన్నదే ఏంటిది? మనమే సగం వింటాం, మనమే సగం చేస్తాం. దేవుడు పూర్తిగా వింటాడు. ఆయనకి అర్థమయ్యేటట్టుగా మనం ప్రార్థించగలగాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలా ప్రార్థించి ఇంక కార్యం నా జీవితంలో అయిపోయిందయ్యా అని అనుకుంటే అవుతుంది. అయ్యిందిలే అంటే అవ్వదు, అయిపోయింది అంటేనే ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అంటే మన విశ్వాసం ఇప్పుడు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఎర్ర సముద్రం మన ముందు ఉన్నప్పుడు ఉండాలి. ఆమేన్ చెప్పండి. నిజంగా చెప్పండి. ఇప్పుడు ఒక సముద్రం ముందు తీసుకెళ్ళిపోయి ఇక్కడ నిలబెడతాయి, వెనకాల ఎవరైనా ఒక శత్రువుని మీకు వదిలేసామనుకో, ఆ రోజు ఫరో సైన్యం గుర్రాలతో వచ్చినాయి అంట. మీకు ఒక్క శత్రువు వదిలేస్తే ఏమంటారు మీరు? పాస్టర్ గారు నిండా ముంచి బాప్తీసు తీసుకొచ్చి ఒడ్డును వదిలేసి వెళ్ళిపోయాడు. ఈయన ఇంకా అనకూడదు మరి అంటారా? పాస్టర్ గారు పాపం ఏదో మీరు ఆత్మీయలో ఎదుగుతారు, బలపడతారు, వాక్యానుసారంగా జీవిస్తారు అనేసి పాపం బాప్తీసుని తీసుకొచ్చి ఒడ్డు వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయనకేం తెలుసు? నీ ముఖం, ఆయన ముఖం. వెళ్ళిపోయినప్పుడు వెనకాల శత్రువు వచ్చేస్తున్నాడు. వచ్చేసినప్పుడు నీ విశ్వాసం ఏమని ఉండాలి? అప్పుడు వెనకాల శత్రువు అయినా నశించిపోవాలా, ముందు సముద్రమైన పాయలు అయిపోవాలనే విశ్వాసము నీకు ఉండాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా.
అంతే. వెనకాల శత్రువును నశింప చేయి ప్రభా, లేదంటే నాకు ముందు కనిపిస్తున్న ఈ ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయి అనే విశ్వాసం నీకు ఉండగలిగితే ఆ సముద్రుని పాయలు చేస్తాడు, ఆ శత్రువుని నశింప చేస్తాడు. ఆయన ఇష్టం అది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేయాలో ఆయన ఇష్టం అది. అంతేనండి. శత్రువు నుంచి విడిపించాలో, ఎర్ర సముద్రం పాయలు చేయాలో, నీకున్న అనారోగ్యం తీయాలో, నీకున్న కష్టాన్ని తీయాలో, భర్త విషయంలో సమస్య, భార్య విషయంలో సమస్య, కుటుంబ విషయంలో సమస్య, ఏ సమస్య నుంచి నీ విషయంలో నీ కుటుంబంలో దేవుడికి తీయాలో ఆయన ఇష్టం. నువ్వు ప్రార్థించడమే. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏం చేయాలండి? ప్రార్థించడమే. దేనితో ప్రార్థించాలి? విశ్వాసముతో ప్రార్థించాలంట. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. విశ్వాసముతో ప్రార్థించాలంట. విశ్వాసంతో ప్రార్థన చేస్తే అప్పుడు ఆ సమస్యని ఎదుటి నుండి దేవుడు అస్సలు అనుకోలేదండి, ఎంత భయంకరమైన పరిస్థితి నుంచి మరి దేవుడు విడిపించాడు అని అంటాం. అప్పుడు ఎవరు మీరు? విశ్వాసముతో ప్రార్థించిన వారు. ఆమేన్. అలా విశ్వాసంతో ప్రార్థన చేసిన వారు అసలు అనుకోకుండా నీ కార్యం నా జీవితంలో జరిగిపోద్దండి. ఇంకా నువ్వేం అనుకోవద్దు. ఎందుకంటే మీకున్నది ఒక్కటే విశ్వాసము. ఆమేన్. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసంతో మీరు నిలవబడ్డారు, ప్రార్థించారు. సముద్రం కంటే గొప్పదేం కాదు ప్రభా అన్నారంతే. ఆమేన్. అంటే ఎప్పుడైనా ఇలా ప్రార్థించారా మీరు? ప్రభా, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు సముద్రాన్ని పెట్టావు కదా, ఆ సముద్రాన్ని 2 పాయలు చేసావు కదా, ఆ సముద్రం నుంచి వారిని నడిపించేసావు కదా, ఫరో సైన్యాన్ని అంతటిని మొత్తానికి ఆ సముద్రంలో నశింపజేసేసావు కదా, ఆ రోజు వాళ్ళకి అంత గొప్ప విడుదల ఇచ్చావు కదా, ఈరోజు నా ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించు ప్రభా అని అడిగావండి? అడుగుతారమ్మా? స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అడిగితే దేవుడు ఏం చేస్తాడు? అరే ఎందుకంటే నా బిడ్డ ఎవరిని చూపిస్తుంది ఇప్పుడు? దేన్ని జ్ఞాపకం చేసుకుంటుంది? నేను చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటుంది. ఇప్పుడు ఈమె జీవితంలో నీ కార్యం చేయకపోతే ఎలా అని దేవుడే నీ జీవితంలో కార్యం చేయటానికి వచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. పైకి లేచి నిలబడదాం. అందరూ పైకి లేచి నిలబడదాం. సమయం అయిపోయింది. పైకి లేచి నిలబడండి. విశ్వాసంతో నిలబడండి. విశ్వాసంతో నిలబడాలి. ఇప్పుడు మీరు విశ్వాసంతో నిలబడి ఏ నిమిత్తం మనం ఇక్కడ ఉన్నామో ఒక్కసారి దేవునికి చెబుదాం. హల్లెలూయా. గ్లోరీ గ్లోరీ. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. గ్లోరీ 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 గ్లోరీ. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. 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 అయ్యా, నమ్మకంతో విశ్వాసంతో నీ సన్నిధిలో నిలవబడ్డాం ప్రభా. నిలవబడిన మమ్మల్ని స్థిరపరచునైనా, స్థిరపరచునైనా, స్థిరపరచునైనా. అయ్యా, బలపరచునైనా, బలపరచునైనా, బలపరచునైనా. భద్రపరచు దేవా, భద్రపరచు దేవా. కృప 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 కృపగల దేవా, కృపగల దేవా, కృపగల దేవా, కృపగల దేవా, కృపగల దేవా, కృపగల దేవా. స్తోత్రములు ఆయన, స్తోత్రములు, స్తోత్రములు. సర్వాధికారి, సర్వాధికారి నా కన్న తండ్రి, నీకు వందనాలు. అద్భుతాలు చేయవాడు నా ఆనందమిచ్చువాడు నా యేసయ్యా. అద్భుతాలు చెయ్యవాడు నా యేసయ్యా. ఆనందమిచ్చువాడు నా యేసయ్యా. ఆదరించువాడు నా యేసయ్యా. ఆశ్రయ దుర్గము నా యేసయ్యా. ఆదరించువాడు చెప్పాలి. ఆశ్రయ దుర్గము నా యేసయ్యా. నా యేసయ్యా నీవే చాలునయ్యా. కొనాలి. నా యేసయ్యా నీవే కావాలయ్యా. నా యేసయ్యా నీవే చాలునయ్యా. నా యేసయ్యా నీవే కావాలయ్యా. అద్భుతాలు చెయ్యవాడు నా యేసయ్యా. ఆనందమిచ్చువాడు నా యేసయ్యా. అద్భుతాలు చెయ్యవాడు చెప్పాలి. ఆనందమిచ్చువాడు నా యేసయ్యా. ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరుకో గోడలు ముందున్నా. ఎర్ర సముద్రము, ఎరుకో గోడలు, ఎంతటి శ్రమ అయినా, ఎలాంటి శోధనైనా, ఎంతటి శ్రమ అయినా చెప్పాలి. ఎలాంటి భయపడను, జడియను, భయపడను, జడియను. నా యేసు నాకు తోడుండగా. నా యేసయ్యా నీవే చాలునయ్యా. నా యేసయ్యా నీవే కావాలయ్యా. నా యేసయ్యా నీవే.
నా యేసయ్యా నీవే కావాలయ్యా. అద్భుతాలు చెయ్యవాడు, ఆనందమిచ్చువాడు, అద్భుతాలు చెయ్యవాడు నా యేసయ్యా, ఆనందమిచ్చువాడు నా యేసయ్యా. శత్రువు నాపై పడిన కుట్రలతో నన్ను బాధించిన, శత్రువు నాపై కుట్రలతో నన్ను బాధించిన, ఆపత్కాలమైన అంధకారమైన, మరొకసారి, అంధకారమైన భయపడను జడియను, భయపడను జడియను, నా యేసు నాకు తోడుండగా. నా యేసయ్యా నీవే చాలునయ్యా, నా యేసయ్యా నీవే కావాలయ్యా, నా యేసయ్యా నీవే చాలునయ్యా, నా యేసయ్యా నీవే కావాలయ్యా. అద్భుతాలు చెయ్యవాడు నా యేసయ్యా, ఆనందమిచ్చువాడు నా యేసయ్యా, అద్భుతాలు చెయ్యవాడు నా యేసయ్యా, ఆనందమిచ్చువాడు నా యేసయ్యా. ఆదరించువాడు నా యేసయ్యా, ఆశ్రయ దుర్గము, ఆదరించువాడు ఆశ్రయ దుర్గము నా యేసయ్యా, నా యేసయ్యా నీవే చాలునయ్యా, నా యేసయ్యా నీవే కావాలయ్యా. చెప్తామండి. నా యేసయ్యా, నా యేసయ్యా నీవే చాలునయ్యా, నా యేసయ్యా నీవే కావాలయ్యా, నా యేసయ్యా నీవే చాలునయ్యా, యేసయ్యా నీవే కావాలయ్యా, నా యేసయ్యా నీవే చాలునయ్యా, నా యేసయ్యా నీవే కావాలయ్యా, నా యేసయ్యా నీవే చాలునయ్యా, నా యేసయ్యా నీవే యేసయ్యా నీవే చాలునయ్యా, నా యేసయ్యా నీవే కావాలయ్యా, నా యేసయ్యా నీవే చాలునయ్యా, నా యేసయ్యా నీవే కావాలయ్యా, నా యేసయ్యా నీవే చాలునయ్యా, నా యేసయ్యా నీవే కావాలయ్యా, నా యేసయ్యా నీవే చాలునయ్యా, నా యేసయ్యా